హలో అండి, ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను రేపొద్దునికి గుమ్మడికాయ వడియాలు పడతామని చెప్పి గుమ్మడికాయ చిన్న ముక్కలుగా కోసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇవి. ఈ గుమ్మడికాయ కూడా అంత పెద్దదేం కాదు, మీడియం సైజ్ ఇది. చిన్న చిన్న ముక్కలు కోసుకొని గింజలన్నీ ఇలా తీసేసుకుంటున్నాను. చాలా పల్చటి చిన్న ముక్కలు చేసుకోవాలి వీటిని. కత్తిపెట్టుతో చేసుకోవచ్చు, కానీ నాకు కత్తిపెట్టుతో అంతగా రావట్లేదు. అయితే ఈ స్పాంజ్ లాగా ఉండేదాన్ని గింజలు ఉంటాయి కదా నిండి, దీన్ని వేరు చేసుకోవాలి. ఇది కూడా ముక్కలు చేసేసుకుంటాము, తర్వాత చేసేసుకుంటాను. ఇలా సన్న సన్న ముక్కలు కోసుకోవాలండి. చాలా సన్నగా తరుక్కోవాలి, అప్పుడే వడియాలు బాగా వస్తాయి. లావుగా ఉంటే సరిగ్గా రావు, ఎండవు కూడా. ఎంత నీరు తీసేసినా కూడా సరిగ్గా ఎండవు. ఇలా సన్నగా ఇలా నేను మొత్తం ఇలా చేసేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఈ స్పాంజ్ లాగా ఉంటుంది కదా, ఈ పార్ట్ని కూడా చిన్న చిన్నవి ఇలా ముక్కలు చేసేసుకోవాలి. దీనిలోనే కలిపేసుకోవాలి, వేరుగా ఏం అవసరం లేదు. ఎందుకంటే వడియాల్లో ఇది పంటి కింద తగులుతూ ఈ విత్తనాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి లేకుంటే బాగుండవు ఈ విత్తనాలు. ఇది హెల్త్కి కూడా మంచిదే. ఈ గింజలు ఇలా సన్నగా అన్నీ తరిగేసుకోవాలండి. ఇవన్నీ ఇగో చూడండి, ఇలా తరిగేసుకున్నాను. చాలా సన్నగా ఉండాలండి ఇవి. ఇవన్నీ తరుక్కున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇవనండి, అన్నీ ఇలా ముక్కలు కోసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. తురుముకుంటే ఇంకా బాగుంటుంది, బాగా వస్తుంది. లాస్ట్ టైం నేను తురిమేసాను, ఇప్పుడేమో ముక్కలు చేశాను. చూద్దామని చెప్పి ఈ రెండిట్లోనేమో 2 సగాలు చేసుకున్నాను అండి. పెద్దది లేదు ఈ బేసన్, అందుకని 2 సగాలు చేసుకొని దీనిలో ఉప్పు వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి, రేపు మళ్ళీ కలిపేటప్పుడు పిండి వేస్తాం కదా, ఆ పిండిలో ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇప్పుడు వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ కాదు, మళ్ళీ ఉప్పుగా అయిపోతాయి. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అంతే, ఎక్కువ కాదండి, మళ్ళీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకొని ఒక బట్టలో కలిపేసి చుట్టేసి ఉంచేసేయాలండి. ఆ గుడ్డ ముక్కలో లేకుంటే శారీలోనూ ఏదో ఒకటి, నీట్గా వాష్ చేసుకున్న ఒక శారీ, కాటన్ది ఏదో ఒకటి, దానిలో చుట్టేసి పైన ఏదన్నా బరువు పెట్టాలి. నీళ్ళన్నీ రాత్రి ఇలా పెట్టేస్తే తెల్లవారుజాము వరకు మొత్తం వచ్చేస్తాయి. నీరు మొత్తం, దీనిలో ఉన్న నీరు మొత్తం తీగిపోతుంది. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసి కలిపాను. పసుపు వద్దనుకుంటే, మాకు తెల్లగానే ఉండాలి అనుకుంటే పసుపు వేసుకునే అవసరం లేదండి. నేనైతే వేసుకుంటాను ఎప్పుడు. కలర్ మారుతుంది, వడియాల కలర్ మారుతాయి అనుకుంటే తెల్లగానే ఉంచేసుకుంటే అయిపోతుంది. ఈ ఉప్పు ఏమో రేపొద్దున పిండి వేసుకున్నాక, మినప్పిండి, అప్పుడు ఇంకోసారి రుచి చూసుకొని కొంచెం తక్కువే వేసుకోవాలి. వేయించినాక మళ్ళీ వడియాలు వేయించినాక ఉప్పగా అయిపోతాయి. కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాను, మళ్ళీ రేపు పిండి కలిపేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటాను. ఇలా కట్టి పెట్టేసేయాలండి, ఇలా గట్టిగా. దీనిలో నుంచి చాలా నీళ్లు కారుతాయి. ఇదిగోండి, ఇప్పుడే ఇన్ని వచ్చేసాయి నీరు. ఇదిగో దీనిలో వేయంగానే రేపు పొద్దున్నకి ఇంకా ఎక్కువ కారుతాయి. ఇదిగో
ఇదిగోనండి, ఉప్పు వేయంగానే ఉప్పు వేసి 10 నిమిషాలే అయింది. ఇన్ని నీళ్ళు వచ్చినాయి. ఇంకా రేపొద్దున వరకు ఇంకా చాలా వస్తాయండి. ఇంకా ఇది పక్క జరిపేసి ఇంకో దానిలో ఇది ఇలా పెట్టి దీని మీద ఉంచుతానండి. లేకుంటే మళ్ళీ నీరు అయిపోతాయి, కింద నుంచి వచ్చేస్తుంటుంది, మళ్ళీ నీళ్ళల్లోనే మునిగిద్ది. ఇది ఇలా ఉంచేసి దీని మీద బరువు పెట్టాలి. ఉన్న కొన్ని కూడా వచ్చేస్తాయి నీళ్ళు. ఇదిగోనండి, ఈ మూట కింద ఒక ప్లేటు పెట్టేశాను. హోల్స్ ఉన్నాయి దీనికి. ఆ పైన కూడా ఒక స్టీల్ ప్లేట్ పెట్టేస్తాను. దీని మీద మళ్ళీ బరువు ఒక చిన్న రోల్ పెట్టేస్తాను. ఇక రాత్రి అంతా చుక్క కారుతూ ఉంటాయి. ఆల్రెడీ వచ్చేసినాయి పక్క నుంచి. ఇంకా ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున కల్లా ఇంకా చాలా వస్తుంది. అవి పిండిలో కలిపేసుకోవటమే, ఆ నీరు మొత్తం తీసేసి పిండి. ఇదిగోనండి, గ్రైండర్లో పిండి రుబ్బుతున్నాను. ఆల్రెడీ ఒక వాయి అయిపోయిందండి ఇక్కడ. గ్రైండర్లో అయితేనే బాగా వస్తుందండి. మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయి. గ్రైండర్లో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా నీరు ఎక్కువ వేయకూడదు. నీళ్ళు గట్టిగానే తిరుగుతుంది, అయినా పర్లేదు. నీళ్ళు ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి, ఇది కిలోకి కొంచెం తక్కువ అండి. పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం మెత్తగా గట్టిగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే అప్పుడు దీంట్లో కొంచెం గొప్ప నీరు ఉన్నా కూడా తీసేసాను. క్లాత్ కట్టి పెట్టాను కదా రాత్రి అంతా, అది తీసేసాను. చాలా మట్టుకుపోయిందండి. ఇదిగో చక్కగా బాగా వచ్చింది. ఒక్క చుక్క నూరు లేదండి నీరు, అస్సలు నీళ్ళు లేవు దీనిలో. ఇప్పుడు ఇది కావాల్సినంత కలుపుకోవాలండి. ఇది 1 kgకి తక్కువ, కొంచెం ఒక గ్లాస్ తక్కువ అంతే. ఇదంతా దీంట్లో కలిపేసుకోవాలండి. ఎంత సరిపోతుందో అంత మొత్తం వేసుకుంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి, గుల్లగా రావు వడియాలు. పిండి మిగిలినా పర్లేదు, కానీ మిగిలింది కదా అని ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే వడియాలు పాడైపోతాయి. కలుపుకుంటూ చూసుకోవాలండి, చేత్తోనే కలుపుకోవాలి. పచ్చిమిరపకాయను అల్లం పేస్ట్ అండి ఇదైతే మొత్తం వేసేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను, 10 వేసాను. ఇంకేమో చిన్న అల్లం ముక్క 4 అంగుళాలది, 4 inches ఉంటుందండి అల్లం ముక్క. తగినంత వేసుకోవచ్చు, ఎవరెంత తింటారో అలా. సాల్ట్ అయితే మటుకు తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. రుచి చూసి వేసుకోవాలి, ఎంత తింటారో చూసుకొని. ఇది కలిపేసుకోవాలండి. మళ్ళీ తక్కువైతే పిండి వేసుకోవచ్చు, కానీ ఒకేసారి వేసుకోవద్దు. చేత్తోనే కలుపుకోవాలి, స్పూన్లతో రాదు. ఇది గట్టిగా ఉంటుంది కదా, అందుకని స్పూన్తో రాదు. గరిటె కానీ పెద్ద గరిటె అయినా కూడా రాదు. అందుకని బాగా ఈ ముక్కలను పిండి రెండు బాగా కలవాలండి. జిగట ఉంటుంది కదా, బాగా బంక ఉంటుంది కదా దీనికి, అంత బాగా తొందరగా కలవదు. బాగా ఇలా కలుపుకోవాలి. కింద మీద ఇలా వేసి కలుపుకుంటే
బాగా కలుస్తుంది, ఉడియం కూడా బాగా వస్తుంది. ఇదిగోండి మంచం వేసుకున్నాను. మంచం వేసి నవారు మంచం ఇది. దీని మీద క్లాత్ వేసి ఆ తర్వాత కవర్ వేసాను. కొంత పిండి మిగిలింది, అదేమో ప్లెయిన్ వడియాలు వేసేసాను ఇక్కడ కొన్ని. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఈ గుమ్మడి వడియాలు వేసుకుంటున్నాను. మరీ పెద్దవి కూడా బాగుంటాయండి. ఈ సైజు వేస్తున్నాను. ఇగోనండి అన్నీ ఇలా వేసుకుంటాను లైన్లో. మొత్తం వడియాలు ఇలా వేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఈ వడియాలు పట్టి వాటికి రెండో రోజు అండి. ఇంకా అండలేదు, లోపల ఇంకా పచ్చిగానే ఉన్నాయి. రేపు కూడా ఒకసారి పెట్టేస్తే తీయటానికి ట్రై చేశాను, వచ్చినాయి కానీ లోపల ఇంకా పచ్చిగానే ఉంది. అనుకుని రేపు ఇంకొకసారి పెడతాను ఈ వడియాలన్నీ కూడా ఎండలో. మాకు 2:30 వరకే వస్తుందండి ఎండ, అందుకని ఎండ లేదు. రేపు మళ్ళీ ఇంకోసారి పెడతాను. ఇవ్వనండి ఇది 3వ రోజు గుమ్మడికాయ వడియాలు. 3వ రోజుకి ఎండినాయి, మొత్తం మంచిగా ఎండినాయి. ఇప్పుడు బాగా ఎండిపోయినాయి. ఇవన్నీ నేను దానిలో తీసుకుంటున్నాను. 3 రోజులు పట్టిందండి ఇది ఎండటానికి. ఇవి ఈ వడియాలన్నీ చాలా బాగా వచ్చినాయి గుల్లగా. ఇంకోనండి గలగలలాడుతున్నాయి, బాగా ఎండి చక్కగా. బాగా ఎండినాయి, బాగున్నాయి చాలా. ఒకసారి వేయించి చూపి. ఇదిగోనండి ఎండినాక వేయిస్తున్నాను గుమ్మడికాయ వడియాలు. బాగా ఎండిపోయినాయి. ముందు హైలో పెట్టుకోవాలండి, ఆ తర్వాత వేసినాక సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతాయి ఇవి తొందరగా. బాగా ఎండి ఉన్నాయి కదా, కొంచెం మెల్లగా వేపుకున్నా పర్లేదు కానీ. చాలా రుచిగా ఉన్నాయండి. నిన్న వేయించాను నేను, వీడియో అయితే తీయలేదు. 3 రోజులు ఎండినాయి ఇవి. కొంచెం ఎక్కువే పెట్టుకున్నానండి, సంవత్సరం అంతా రావాలి కదా, ఇయర్ మొత్తం, అందుకని. ఇవేనండి చక్కగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఎక్కువ నలిపోయినాయండి, చీర వచ్చేస్తాయి. ఇవేమో ప్లెయిన్ వడియాలండి, దీనిలో గుమ్మడికాయ లేదు, బూడిద గుమ్మడికాయ దీనిలో లేదు, ప్లెయిన్ వడియాలు ఇవి కూడా కొన్ని వేసుకున్నాను పిండి మిగిలితే. అంటే బూడిద గుమ్మడికాయ తక్కువైంది, ఎక్కువ పిండి వేసుకున్నా కూడా బాగుండవు, గట్టిగా వచ్చేస్తాయి. అందుకని మిగిలింది ఇలా ప్లెయిన్ వడియాలు వేసుకున్నాను నేను. కొంచెం మసాలా వేసి చాలా బాగా వచ్చినాయండి. ఇవి కూడా గుల్లగా వచ్చినాయి, బాగున్నాయి, రుచిగా కూడా ఉన్నాయి. ఇవనండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, ఇంకా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.